ఇప్పుడైతే నేను నూనె కూడా వేసేసిన, ఒక పెండం వేసిన. మా అత్త మార్కెట్ పోతుందని తొందరగా తినేసిపోతాననింది. సర్లేత్తమ్మా అని వేసి ఇచ్చిన, తినిపోయింది. అలాగే చోలకాయలు కూడా ఉడికేసినాయి, బంద్ చేసిన. అలాగే చారుకైతే టమాటా చిన్నగా కట్ చేసి పెట్టేసినాను. దీంట్లోకి పసుపు ఉప్పు వేసి ఇతర మగ్గ పెడతాను. ఇప్పుడైతే పిండి వేస్తా పొంగనాలకి. అయితే కొంచెం నేను వేస్తాను. అలా పొంగనాలు వేస్తే సిమ్లో పెట్టేస్తా. చోలకాయలు అయితే ఉడికిపోయినవి, నీళ్ళు వంచేసి పక్కకు పెట్టేస్తా. అంత లోపల చారు పెట్టేస్తా. ఇక్కడ మూడు పెట్టేస్తా. అంత లోపల చోలకాయలు ఉంచుకొస్తా. పొంగనాలు అయితే అయిపోయినాయి, రెడీ. ఇప్పుడైతే అందరూ అయిపోయినారు, నేను కూడా వేసుకొని తింటున్నా వేడివేడిగా. పెళ్ళం పక్కకు పెట్టేస్తా. అన్నం పెట్టేసిన. అన్నము చారు అయితే మనకు ఇంకా చారు తెల్లగా ఉడకాలి. అన్నం కూడా పెట్టేసిన. అలాగే వేడి పొంగనాలు చట్నీ వేసుకొని తింటున్నా. ఉప్పు, కారం, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పచ్చి కరివేపాకు అన్నీ వేసినా చాలా టేస్ట్ ఉన్నాయి పొంగనాలు అయితే. అలాగే మెత్తగా ఉన్నాయి. చట్నీ కూడా సప్పగా వేసిన, పిల్లలు ఇష్టంగా తింటారని కారం ఉండకుండా. అలాగే అన్నం కూడా ఉడికిపోయింది. బాగా మెత్తగా అయిపోయినాయి. ఒకసారి పప్పు కలుపుతో కలిపేస్తా. టమాటాలు ఎర్రగా బాగుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కచ్చి ఉంటే అంత టేస్ట్ ఏమి ఉండదు చారుకి. అందుకు ఎర్ర టమాటాలు వేసి టమాటా చారు పెట్టేసినాను. వేడివేడిగా టమాటా చారు, అన్నం, చోలకాయ కర్రీ అయితే బాగుంటుంది అనేసి చేస్తున్నా. పొంగనాలు కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. తగినంత కారం. అన్నం అయితే ఉడికింది, నేను అన్నం వంచేస్తా. అన్నానికి అయితే చిన్న పొయ్యి మీద మగ్గ పెట్టేసినాను. అలాగే టమాటా చారుకైతే నీళ్ళు పోసేసిన, కారం వేసిన, అన్నీ వేసిన. ఇవైతే సిమ్లో పెట్టి బాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చారు అయితే ఉడికింది. అలాగే ఆయిల్ పోసేసిన. చోలకాయ కూర తిరువాతకి అన్నం ఉడికింది, అన్నం మగ్గ పెట్టేసిన. అలాగే కొబ్బరి పొడి,
బయట బయట వదిలిపెట్టి కష్టం పోరా. పచ్చి కొత్తిమీర, అలాగే పచ్చి అల్లం, ఇక్కడ ఎల్లిపాయలు కూడా ఉన్నాయి. అంత లోపల నూనె కూడా వేడవుతుంది. అల్లం, ఎల్లిపాయలు ఇదైతే ఒక 5 నిమిషాలు ఉడికేస్తే చారు రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నూనె కూడా వేడయింది. ఒక ఉల్లిగడ్డ తర్వాత కట్ చేసేస్తున్నా. నూనె అయితే వేడయింది. అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలా 2 టమాటా తీసుకున్నా. అలాగే కడిగేసేసిన పసుపు, నేను దానివల్ల లావు పేషెంట్ పెట్టినందుకు సాల్ట్ కూడా తక్కువ వేసేసిన. ఇంకా 2 నిమిషాలు మగ్గాలి. ఒకసారి అయితే ఉప్పు చూసేస్తా చాలు. ఉప్పు అయితే తక్కువ ఉంది, అందుకని ఉడుకుతుంది కాబట్టి లావు వేస్తున్నా. ఇప్పుడైతే ఇది కూడా 2 నిమిషాలు అయి మగ్గిపోయింది. ముందుగా ఉడకబెట్టుకున్న చోళకాయలు వేసేస్తున్నా. ఒకసారి బాగా కలిపేస్తాను. ఉప్పు కారం అన్నీ వేసేసి సిమ్లో పెట్టించి మగ్గ పెట్టేస్తా. ధనియాల పొడి, కొబ్బరి పొడి తర్వాత వేసేస్తా. చారు కూడా బాగా ఉడికిపోయింది. ఇక్కడ నేనైతే తర్వాత వేసేస్తా. చారు కూడా సూపర్ ఉంది. ఇప్పుడైతే తర్వాత వేసేస్తా. అలాగే చోలకాయ మగ్గుతుంటుందో మీకు చారు అయితే రెడీ అయిపోయింది. చారు తింటేస్తున్నా. తర్వాత వేసేస్తా.
ఆయిల్ వేడి కావాలి. అంత లోపల చోలకాయ కూరలోకి అయితే కొబ్బరి పొడి వేసేస్తా. అలాగే పచ్చి కొత్తిమీర. ఇంకా 2 నిమిషాలు ఉండాలి. చారు అయితే తర్వాత వేసేస్తున్నా. జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి. ఇదైతే కొంచెం దొరగాలి. చారు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ముందే ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి చారులు అయితే. అలాగే చోలకాయ కూర కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా పొంగనాలు తినేసి స్కూల్కి పోయినారు. ఇంకా మా అత్త కూడా తినేసింది, మా మామయ్య, మా మాతలు అందరు తినేసినారు, నేను కూడా తినేసిన. అందుకే చాలా టేస్ట్ ఉన్నాయి పొంగనాలు అయితే. ఇంకా ఇవైతే మధ్యాహ్నానికి చేస్తున్న వంట. నేను సొంగలు ఉన్నాయి, అది అప్పడాలు కూడా ఉన్నాయి. తినేటప్పుడు వేయించిస్తా, ఎందుకంటే ఇప్పుడు వేయించితే మెత్తగా అయిపోతాయి చలికి. అలాగే చారు కూడా తర్వాత కాగింది. చారు అయితే చారు తర్వాత వేస్తున్నా. ఇది వేసేసి కొంచెం మంట మీద ఉడికిస్తాను. ఒక్క ఉడుకుడికితే చారు కూడా రెడీ, చోలకాయ కూర కూడా రెడీ. అవతల చోలకాయ కూర కూడా మగ్గిపోయింది. నేను ధనియాల పొడి వేసేస్తా. అలాగే ధనియాల పొడి. ఇవేనండి ఈరోజు అయితే మా ఇంట్లో గుమ్మలాడించే టమాటా రసం, అలాగే చోలకాయ కర్రీ, వేడి వేడి అన్నం. చూసారా చారు కూడా మరిగిపోతుంది. ఇట్లా తిరువాత వేసి మగ్గించినామంటే చారు కానీ పప్పు కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా చారు కూడా బంద్ చేసేసిన. ఇంకా చోలకాయ కూర కూడా ఒక 2 నిమిషాలు పెట్టేసి బంద్ చేసేస్తా. ధనియాల పొడి వేసేసిన కదా నేను. బాగా ఇట్లా చారులో మిరియాలైనా వేసుకోవచ్చు, బాగుంటుంది చారు. మిరియాల చారు అయినా, ఇట్లా టమాటా రసం ఉత్తదైనా, వేడి వేడి అన్నం. ఇట్లా ఇప్పుడు ఈ చలికాలానికి ఇట్లా వేడి వేడిగా చేసుకొని తింటేనే కొంచెం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకని నేను వేడి వేడిగా వేస్తున్నా. చోలకాయ కూర కూడా అయితే రెడీ అయిపోయింది 2 నిమిషాల్లో. నేనైతే ఇది కూడా బంద్ చేసేస్తున్నా. అన్నీ రెడీ అయినాయి, ఒకసారి చూపిస్తారండి. వేడి వేడి అన్నం, అలాగే చోలకాయ కర్రీ, టమాటా చారు, తర్వాత కూడా వేసేసిన. అన్నీ అయిపోయినాయండి. ఈరోజు అయితే పొద్దున ఉదయం అయితే పొంగనాలు వేసేసిన, మధ్యాహ్నానికి అయితే చోలకాయ కూర, టమాటా రసం, మధ్యాహ్నానికి అయితే అన్నం చేసేసిన. ఇవేనండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.